హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హెవీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేద్దాము. ఎలా చేద్దాము ఏంటి అనేది చూద్దాము. ఇవైతే 6 కట్ బ్యాంగిల్స్ అండి. దీంట్లో 4 కట్ బ్యాంగిల్స్, సింగిల్ కట్ బ్యాంగిల్స్ అన్నీ మిక్సింగ్తో అనమాట. మిక్సింగ్తో హెవీగా బ్రైడల్ సెట్ తయారు చేద్దాము. ఇలా 6 కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఇది శారీ కలర్ అనమాట. ఈ కలరు ఒక ప్యాడ్ తీసుకొని ఆ ప్యాడ్కి నేనైతే 35 లైన్స్ దీనికి చుట్టిన తర్వాత ఇక్కడ నేను గ్లూ అప్లై చేసేసి ఇక్కడ నేను స్టిక్ చేసేసాను. చక్కగా ఇదంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిన తర్వాత ఇలా క్రాస్గా చుట్టుకుంటూ బ్యాంగిల్ అంతా కూడా ఇలా చుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా చూడండి, ఇలా క్రాస్గా పల్చగా ఇలా వెడల్పుగా అంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్ చుట్టూ కూడా. బ్యాంగిల్ మొత్తం కూడా నీట్గా చుట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, ఖచ్చితంగా నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇలా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసి ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసేయటమే. ఇదేండి, ఇంకా బ్యాంగిల్ అంతా కూడా కట్ చేసి ఈ లాస్ట్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ని కొంచెం ఇలా క్లోజ్ చేసేస్తే ఇక నీట్గా ఉంటాయి. మనం ఆల్రెడీ పైన మనకి కుందన్స్ అవన్నీ యూస్ చేస్తాం కాబట్టి మనకు అసలు ఏం కనిపించదు. ఇలా బ్యాంగిల్స్ మొత్తం కూడా నేనైతే రెడీ చేశాను. హెవీ సెట్ అని చెప్పా కదండి. సో నేనైతే ఇవన్నీ కూడా రెడీ చేశాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా నేను రెడీ చేసేసాను. ఇవి 4 కట్ బ్యాంగిల్స్, ఇవి 2 కట్ బ్యాంగిల్స్. ఇలా నేనైతే బ్యాంగిల్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను. ఇలా 4 బ్యాంగిల్స్ తీసుకుందాము. ఈ 6 కట్ బ్యాంగిల్స్ మొత్తం కూడా నేనైతే 12 ప్రిపేర్ చేశానండి. ఈ 12లో 4 బ్యాంగిల్స్కి మాత్రం ఈ ఒక 4 బ్యాంగిల్స్కి స్టోన్ లేస్ యాడ్ చేస్తాను. ఇది ఒక సెట్ లాగా ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా, అందుకనే ఈ 4 బ్యాంగిల్స్ మాత్రం స్టోన్ లేస్ పెట్టేస్తాను అనమాట. గ్లూ అప్లై చేసి ఇలా గ్లూ అప్లై చేసేసి స్టోన్ లేస్ అంటించేద్దాము. ఇలా 4 బ్యాంగిల్స్ ఇలా ఇదిగోండి, ఇలా 4 బ్యాంగిల్స్ ఇలా రెడీ చేశాను. ఇలా స్టోన్ లైన్ వేసేసాను అనమాట. సో ఇవి 8 బ్యాంగిల్స్ ఇంకా ప్రిపేర్ చేయాలి. ఈ 8 బ్యాంగిల్స్కి ఈ కుందన్స్ యూస్ చేద్దాము, చిన్నవి. ఇలా ఇట్లా పెడితే ఏమవుతుందంటే 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తాయన్నమాట. ఇలా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇలా అయితే వర్క్ కూడా తొందరగా అవుతుంది. ఇలా పెట్టుకుంటే మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా పెడితేనేమో చాలా లేట్ అవుతుంది కదా. ఇలా అయితేనేమో కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఇలా బ్యాంగిల్ చుట్టూ పెట్టేద్దాం. స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. వైలెట్ కలర్ శారీ అనమాట. సో నేను వైలెట్ కలర్ది స్క్వేర్ షేప్ తీసుకున్నా. దీనికి ఇలా గ్లూ అప్లై చేసేసి వరుసగా పెట్టడమే. ఇలా వరుసగా పెట్టేసుకోవడమే. ఇక్కడ కొంచెం ఏదన్నా అడ్జస్ట్మెంట్ లేకపోతే కొంచెం ఈ గ్లూ ఆరేలోపే మనం ఈక్వల్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. ఇలా బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేద్దాము. ఇది చేసేసానండి. ఇదిగోండి 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇక కడా బ్యాంగిల్ తయారు చేద్దాము. ఇప్పుడు ఈ కడా బ్యాంగిల్ రెడీ చేద్దాము. దీనికి నేను ఇలా సిరామిక్ వాడుతున్నాను.
శారీ కలర్ వైలెట్ కాబట్టి మిడిల్లో వైలెట్ కలరు ఈ చిన్న చిన్నవి రౌండ్ షేప్ వాడుతున్నాను. ఎలా డిజైన్ చేస్తానో చూద్దాము. ఇలా 4 పెటల్స్ లాగా పెట్టి ఇటువైపు ఏమో రౌండ్స్ పెట్టాలి. ఇటు సైడ్ ఏమో వైలెట్ కలర్ స్క్వేర్స్ పెట్టాలి. చిన్న వైట్. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడేమో వైలెట్ స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్. ఇటువైపు చిన్న డాట్, అటు డాట్, కింద స్క్వేర్. ఇలా బ్యాంగిల్ అంతా కూడా రెడీ చేసి చూపిస్తా. ఇలా బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. చూడండి, డ్రై అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదిగోండి, ఫైనల్గా సెట్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, అటు ఇటు ఏమో 4 కట్ బ్యాంగిల్స్ రెడీ చేశాను కదా, 4 అవి అటు ఇటు వేశాను. అటు సైడ్ ఇటు సైడ్ ఏమో చిన్న కుందన్స్ది, మధ్యలో స్టోన్ లైన్, మధ్యలో కడా బ్యాంగిల్. ఆ కడా బ్యాంగిల్కి మధ్యలో నాకు ఇది కొద్దిగా డల్ అనిపించిందండి. ఆ ఫ్లవర్ మధ్యలో కూడా నేను వైలెట్ కలరు కుందన్ అంటించేసాను. ఇలా అయితే 2 హ్యాండ్స్కి నేనైతే రెడీ చేశాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్